మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడు సినిమా ఈ ఆగస్టు 21న రిలీజ్ అయింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రిలీజ్కు ముందు నుండి ట్రేడ్ సర్కిల్స్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అందుకు కారణం ఈ సినిమా అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుందంటూ ప్రచారం జరగడం మరియు ఫస్ట్ లుక్ పోస్టర్లో రవితేజ అయ్యప్ప దీక్షలో ఉన్నట్లు రివీల్ చేశారు. టైటిల్ కూడా ఇరుముడి కావడంతో ఓ డివోషనల్ టచ్ ఇచ్చినట్లయింది. దీంతో మొదటి నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. తర్వాత ఇరుముడు టైటిల్ సాంగ్, మల్లెపూల పల్లకి సాంగ్ వంటివి అంచనాలు రెట్టింపయ్యేలా చేశాయి. అందుకే ఇటీవల రవితేజ సినిమాలు ఏవి చేయని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ చేసింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత ఆ బుకింగ్స్ మరింతగా పెరిగాయి. 2026లో రిలీజ్ రోజున అత్యధిక టికెట్లు సేల్ అయిన సినిమాల లిస్టులో మన శంకర వరప్రసాద్ గారు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి సినిమా మన శంకర వరప్రసాద్ గారు మూవీ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. బుక్ మై షో ట్రాకింగ్ వివరాల ప్రకారం చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారి చిత్రానికి రిలీజ్ రోజున గంటకు 31.6 వేల చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇరుముడు చిత్రానికి ఏకంగా 32.25 వేల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ లో బుక్ అయ్యాయి. దీంతో ఇరుముడు చిత్రం రవితేజ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే సినిమాగా కనిపిస్తుంది. మరి మీరు ఇరుముడు మూవీ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో ఇరుముడు మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.